ఇందులో ఈ 5 మెంబర్స్ గ్యాంగ్లో ఏంటంటే ఈ చుక్కాపురం సంతోష్ కుమార్ అనే అతను బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఇతను ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు సిద్దిపేటలో. ఈ ఫోటోగ్రఫీలో సెటిల్ అవుతామని చెప్పి అనుకున్నాడు. కానీ అతను సొంతంగా ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అనుకుంటే ఈ డబ్బు సరిపోవట్లేదు అతనికి. అదే క్రమంలో ఈ సాయి కుమార్ కూడా కలిసింది ఇతనికి. ఈ సాయి కుమార్ కన్నీ చాలా వరకు అప్పులు ఉన్నాయి ఇతనికి. అప్పులు కట్టాలంటే ఎట్లా అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకున్న తర్వాత వీళ్ళకు ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా వీళ్ళిద్దరు చేసిండ్రు. ఈ నీరజ్ కుమార్ అండ్ జలగం రాజు వీళ్ళు స్టూడెంట్స్. వీళ్ళు ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా వాళ్ళు ల్యాప్టాప్ ఇవన్నీ పర్చేజ్ చేయడము, మిగతా మెటీరియల్స్ అన్ని పర్చేజ్ చేసుకొని రావడం వీళ్ళు చేసిండ్రు. తర్వాత వీళ్ళు ఈ శ్రీనివాస్ లాస్ట్ ఎవరైతే బీఎస్ఎఫ్ డిస్మిస్డ్ కానిస్టేబుల్ కలిసిన తర్వాత అతను చెప్పిండు అన్నట్టు, మీరు కనుక తయారు చేసినట్టయితే నేను మొత్తం కొంత కమిషన్ మీద 10% కమిషన్ మీద నేను మీకు మార్కెటింగ్ చేసి పెడతానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వీళ్ళు ఇనీషియల్గా ఒక 500 నోట్స్ 2 నోట్స్ ప్రిపేర్ చేసి అక్కడ ఒకటి బ్రాండ్ షాప్ దగ్గర, ఒకటి వెజిటబుల్ మార్కెట్లో ఒకటి, ఇవి ఫస్ట్ ఈ రెండింటిని వాళ్ళు మార్కెట్లో చలామణి చేసిన తర్వాత అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా అయినాక వచ్చి వాళ్ళు ఈ స్కానర్ గిన్నెర్ అన్ని తీసుకొని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈ సెక్యూరిటీ థ్రెడ్ కోసం వాళ్ళు ఏం చేసిందంటే ఈ గిఫ్ట్ ప్యాక్స్ చేస్తారు కదా, గిఫ్ట్ ప్యాక్స్ కలర్ పేపర్ వాడుతుంటారు, దాన్ని మొత్తం స్మాల్ షేప్లో కట్ చేసి దీనికి ఇన్సర్ట్ చేసి తర్వాత వాటిని పేస్ట్ చేయడం చేసిండ్రు అన్నట్టు. చేసి వీళ్ళు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ పైసలన్నీ డెలివరీ ఇవ్వడానికి వచ్చిండ్రు 1:3 రేషియోలో. అంటే వీళ్ళు ఇప్పుడు 7 lakhs వాళ్ళు తీసుకొచ్చిండ్రు. దాంట్లో 1:3 అంటే మనం ఒరిజినల్ 1% ఇస్తే 3% ఎక్కువ ఇచ్చేటట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మన వెజ్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం రాజేష్, మల్లికార్జున్ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టీంని మొత్తం అప్రిహెండ్ చేసి క్యాష్ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ లీడ్ లోపల ఈ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక కౌంటర్ ఫీట్ కరెన్సీ ప్రింటింగ్ సర్క్యులేటింగ్ గ్యాంగ్, ఈ గ్యాంగ్లో టోటల్ 5 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. ఇప్పటివరకు సీజర్లో కౌంటర్ ఫీట్ కరెన్సీ డినామినేషన్ వర్త్ 16 lakhs అండ్ అదర్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్కి సీజర్ కూడా జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్డ్ పేరు చుక్కాపురం సంతోష్ కుమార్, జానకి సాయి కుమార్, ధర్మాజీ నీరజ్ కుమార్ ఏలియస్ పింటూ, జాలిగం రాజు, సుంకరి శ్రీనివాస్, ఈ 5 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. అండ్ ఇదిలో 500 డినామినేషన్ కరెన్సీ ఈ 14,000 నోట్ వర్త్ 7 lakhs. తర్వాత మళ్ళీ 500 డినామినేషన్స్కి సెపరేట్ 1,800 ఇది వర్త్ 9 lakh. దెన్ 200 నోట్ డినామినేషన్ 50 నోట్స్ 10,000 రూపీస్. అండ్ ఈ మెటీరియల్ ఎక్విప్మెంట్ ఫర్ ప్రిపరేషన్ ఇదిలో స్కానర్, ప్రింటర్, ల్యాప్టాప్ అండ్ అదర్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్కి సీజర్ కూడా జరిగింది. ఈ డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ పర్సన్ సంతోష్ కుమార్ 29 years ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. రెసిడెంట్ ఆఫ్ భరత్ నగర్ సిద్దిపేట్ ఆధార్ అడ్రస్ ప్రకారం. తర్వాత జానకి సాయి కుమార్ కొరియర్గా పనిచేస్తున్నారు, వివేకానంద్ కాలనీ సిద్దిపేట్. ధర్మాజీ నీరజ్ కుమార్ ఏలియస్ పింటూ బీకామ్ ఫస్ట్ ఇయర్ అట్ ఎస్ఆర్కే డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్. అతను కూడా రెసిడెంట్ ఆఫ్ భరత్ నగర్ సిద్దిపేట్ యాజ్ పర్ ఆధార్ అడ్రస్. ఫోర్త్ అక్యూజ్డ్ జలగం రాజు సన్ ఆఫ్ యాదయ్య, ఇంద్రానగర్ సిద్దిపేట్. అండ్ లాస్ట్ మెంబర్ సుంకరి శ్రీనివాస్ సన్ ఆఫ్ బాలలింగం, ఏజ్ 31 years. అతను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్కి ఒక డిస్మిస్డ్ ఆఫీసర్ ఉన్నారు. మార్చ్ 2020లో బీఎస్ఎఫ్ ద్వారా డిస్మిసల్ జరిగింది ఈ కానిస్టేబుల్ ఆఫీసర్కి. అండ్ తర్వాత అర్లియర్ హీ వాజ్ పోస్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, తర్వాత కశ్మీర్లో కూడా డ్యూటీ చేశారు. అండ్ లాస్ట్లో గుజరాత్ డ్యూటీ టైంలో అబ్స్కాండ్ చేశారు డ్యూటీ నుంచి. అండ్ దెన్ హీ వాజ్ డిస్మిస్డ్ వైల్ వర్కింగ్ ఇన్ గుజరాత్. అతనికి రోల్ చాలా క్రూషియల్ ఉంది. ప్రతి ట్రాన్సాక్షన్లో ఈ బీఎస్ఎఫ్ డిస్మిస్డ్ కానిస్టేబుల్కి 10%కి కమిషన్ ఉంది. సో ఆల్రెడీ సీజ్ మెటీరియల్ గురించి ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇదిలో ఒక ఇంపార్టెంట్ విషయం అంటే హై క్వాలిటీ కౌంటర్ ఫీట్ కరెన్సీ. ఇదిలో
ఒరిజినల్ కరెన్సీ నోట్ అండ్ 500 ఈ కౌంటర్ ఫీట్ నోట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే రాధాకిషన్ దగ్గర ఒరిజినల్ ఉంది అండ్ ఇది కౌంటర్ ఫీట్ కరెన్సీ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒరిజినల్లో ఇవన్నీ ఎంబాస్డ్ ఉన్నాయి, రైటింగ్స్ 500 అన్నీ ఎంబాస్డ్ ఉన్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ హిందీలో రాశారు. ఇది ఎంబాస్డ్ ఉన్నాయి, మీరు టచ్ చేస్తే మీకు ఫీల్ అవుతుంది. ఈ డూప్లికేట్ కౌంటర్ ఫీట్లో ఓన్లీ ప్రింట్ ఉంది, ఎంబాసింగ్ కి ఫెసిలిటీ లేవు. ఇదే విధంగా ప్రతి కరెన్సీకి లెఫ్ట్ సైడ్లో 5 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్లో కూడా మీరు టచ్ చేస్తే ఒరిజినల్లో మీకు ఎంబాసింగ్ ఫీలింగ్ అవుతుంది. కౌంటర్ ఫీట్లో ఇదిలో కూడా ఎంబాసింగ్ ఫెసిలిటీ లేవు. తర్వాత ఈ సెక్యూరిటీ థ్రెడ్, ప్రతి ఇండియన్ కరెన్సీలో ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంది. ఈ సెక్యూరిటీ థ్రెడ్ యాజ్ పర్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లూ అండ్ రెడ్కి కాంబినేషన్ ఉంది. అండ్ ఇది స్ట్రేట్ కాదు, మీరు కొంచెం యాంగిల్ చేంజ్ చేస్తే మీకు ఈ కలర్ కనపడుతుంది. బట్ ఈ డూప్లికేట్ కౌంటర్ ఫీట్లో ఒకటే 1 కలర్ ఉంది అండ్ ఇది కూడా యాంగిల్ ఇంపాక్ట్ లేవు, ఇదిలో స్ట్రేట్ కనపడుతుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ పేపర్. ఇదిలో బేసికలీ డబల్ లేయర్ ఉంది. ఆల్రెడీ మీకు ఇప్పుడే రాధాకిషన్ చూపించారు, ఒక ఫోల్డ్ చేసి ఫెవికాల్ ద్వారా పేస్ట్ చేస్తారు ఇట్లా. సో దాట్ మేక్స్ ద పేపర్ ఆల్మోస్ట్ డబల్ ద థిక్నెస్ ఆఫ్ దిస్. ఇది ఒక చాలా ఫైన్ పేపర్ ఉంది ఒరిజినల్ కరెన్సీకి. ఇది చాలా రఫ్ ఉంది. ఇదిలో క్వాలిటీ ఆఫ్ పేపర్ ఈజ్ నాట్ వెరీ క్రిస్ప్. ఇది అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఫర్ ఏ కామన్ పబ్లిక్ కామన్ ట్రాన్సాక్షన్లో నోబడి బాదర్స్ అబౌట్ ఎంత డీటెయిల్లో. సో దీస్ క్రిమినల్స్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. ఇదిలో ఏం ఒరిజినల్ ఉంది, ఇదే కదా, పెట్టండి. సో ఈ సందర్భంలో మన రాధాకిషన్ డీసీపీ ఓఎస్డీ టాస్క్ ఫోర్స్ గారు కొంచెం డీటెయిల్లో చెప్తారు మీకు ఎట్లా జరిగింది. అండ్ ఈ సందర్భంలో మన ఇన్స్పెక్టర్ ఆఫీసర్ రాజేష్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ మల్లికార్జున్, రంజిత్, ముజఫర్ అలీ, షేక్ హబీయుద్దీన్ అండ్ ఎంటైర్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ వర్క్. నా తరఫు నుంచి అందరికీ కాంగ్రాచులేషన్స్.